హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఫేస్లెస్ కేటగిరీలో ఎలాంటి ఛానల్ని క్రియేట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో జరిగిన అతి పెద్ద యుద్ధం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధం హస్తినాపురం రాజ్యం కోసం జరిగింది. కౌరవుల నాయకుడు దుర్యోధనుడు పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వకుండా వారిని అవమానపరిచాడు. జూదంలో పాండవులు ఓడిపోయి 13 సంవత్సరాలు అడవులలో గడిపారు. సో 2025లో మనకు ఒక టాప్ కేటగిరీ వచ్చేసి హిందూ మైథాలజీ కంటెంట్. సో మీరు రీసెంట్గా చూడొచ్చు, యూట్యూబ్లో మైథాలజీకి సంబంధించిన వీడియోస్ చాలా పాపులర్ అవుతున్నాయి, అంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇలాంటి కంటెంట్ కనుక మనం జనరేట్ చేస్తే వ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి, ఛానల్ అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది. సో ఈరోజు వీడియోలో మైథాలజీ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేయాలి, వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్, ఈ కంప్లీట్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. తర్వాత మీరు ఒక మంచి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు, దాని ద్వారా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన వెబ్సైట్లు వచ్చేసి ఫస్ట్ మనము చాట్‌జీపీటీ కావాలి. సో చాట్‌జీపీటీ ఎందుకు అంటే మనకు కంటెంట్ క్రియేషన్ కోసం. చాట్‌జీపీటీ కాకుండా నెక్స్ట్ మీకు ఇంకొక వెబ్సైట్ కూడా యూజ్ అవుతుంది, అదే cloud.ai. ఈ రెండు వెబ్సైట్లు మనకు కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేద్దాం. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ టాప్ 100 హిందూ మైథాలజీ కంటెంట్ అబౌట్ కురుక్షేత్ర వార్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని. సో ఇక్కడ మనకు కురుక్షేత్ర వార్కి సంబంధించి ఒక 100 టాపిక్స్ అయితే cloud.ai కానీ చాట్‌జీపీటీ కానీ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో చూడండి, మొత్తం మనకు 100 కంటెంట్ ఐడియాస్ అయితే జనరేట్ అయ్యాయి. సో సేమ్ ఇదే టాపిక్ను మనం చాట్‌జీపీటీకి ఇద్దాం. చాట్‌జీపీటీ ఎలాంటి క్వశ్చన్స్ని జనరేట్ చేస్తుందో. సో దీంట్లో నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను అండ్ చాట్‌జీపీటీని కంటెంట్ జనరేట్ చేయమని అడుగుతున్నాను. రైట్ 120 వర్డ్స్ కంటెంట్. సో ఇప్పుడు మనం తెలుగులో వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను 120 వర్డ్స్ కంటెంట్ను సింపుల్ తెలుగులో క్రియేట్ చేయమని అడుగుతున్నాను. సో చూడండి, మనకు ఒక సింపుల్ లాంగ్వేజ్లో 120 వర్డ్స్ తోటి ఒక కంటెంట్ అయితే జనరేట్ చేసింది. మీరు రెండిట్లో ఏదైనా ఒక వెబ్సైట్ను యూజ్ చేయొచ్చు కంటెంట్ జనరేషన్ కోసం. సో చూడండి, మనకు రెండిట్లో కంటెంట్ క్రియేట్ అయింది. మీకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ను ఇమేజ్ ప్రాసెస్ చేయండి, ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం ఫస్ట్ కంటెంట్ను ఇంగ్లీష్లో జనరేట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మనకు వర్డ్స్ అనేది ప్రాపర్గా రావు. సో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకు వర్డ్స్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు ట్రాన్స్లేట్ అయిన ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని కాపీ చేసుకొని నెక్స్ట్ cloud.ai-కైనా చాట్‌జీపీటీలకైనా వెళ్ళి కాపీ చేయండి. సో ఇప్పుడు మనకు స్టెప్ 2 వచ్చేసి ప్రాంప్ట్ క్రియేషన్. సో ఇప్పుడు ఈ కంటెంట్కి మనం ఒక 6 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో ఇప్పుడు నేను cloud.ai-ని ఒక 6 ఇమేజెస్ జనరేట్ చేయమని చెప్పి క్వశ్చన్ అడిగాను. సో చూడండి, ఇమేజ్ జనరేషన్స్ కోసం మనకు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతున్నాయి ఈ కంటెంట్ కోసం. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ను కాపీ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేయాలి, స్టెప్ 3. సో ఇమేజ్ జనరేషన్స్ కోసం మనకు పిక్లూమన్ అనే వెబ్సైట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో పిక్లూమన్లో మీరు ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ పిక్లూమన్లో చూద్దాం. ఇక్కడ మనకు మోడల్ వచ్చేసి ఫ్లక్స్ పెట్టుకోండి. ఫ్లక్స్లో ఏంటంటే కొంచెం మనకు మైథాలజీ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ సైజ్ వచ్చేసి మనకు లాంగ్ వీడియోస్ కాబట్టి 16:9. సో నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ మనకు 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇది కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే యూజ్ చేయొచ్చు. leonardo.ai కూడా మనకు AI ఇమేజెస్ జనరేషన్స్ కోసం ఒక మంచి వెబ్సైట్. సో సేమ్ ఇక్కడ ప్రాంప్ట్ను కాపీ చేయండి. సో చూడండి, మనకు ఒక మంచి ఇమేజ్ అయితే జనరేట్ అయింది ప్రాంప్ట్ 1కి. నెక్స్ట్ ప్రాంప్ట్ 2. సో ఇట్లా మీరు 6 ప్రాంప్ట్కి సంబంధించి 6 ఇమేజెస్ జనరేట్ చేయండి. సో మీరు ఏదైనా వెబ్సైట్ని వాడచ్చు. సో చూడండి, మనకు ఒక మంచి ఇమేజ్ సెకండ్ ప్రాంప్ట్కు సంబంధించిన ఇమేజ్ ఇది. మీకు 2 ఇమేజ్లో ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ ప్రాంప్ట్ 3. ఇట్లా మీరు 6 ప్రాంప్ట్కి సంబంధించి 6 ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో ఈ వెబ్సైట్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, పిక్లూమన్ అనేది మనకు అన్లిమిటెడ్ ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది.
సో వాయిస్ ఓవర్లో వచ్చేసి మనకు తెలుగు వాయిస్ ఓవర్ అనేది మనం వాయిస్ ఓవర్ మనం ఓన్గా ఇవ్వచ్చు. సో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మీకు మైక్ కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకోండి, మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనం అంటే 100% రియలిస్టిక్ కాకుండా కొంచెం మన తెలుగు లాంగ్వేజ్కి ఒక 70% మ్యాచ్ అయ్యేలా వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దానికి మీరు clipchamp.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రైట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ప్లేస్లో మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి, తెలుగు. ఇక్కడ వాయిస్ ఓవర్లో ఇందులో మనకు ఒక 4 to 5 వాయిస్ ఓవర్స్ మన తెలుగు లాంగ్వేజ్కి అంటే బేసిక్ తెలుగుకి మ్యాచ్ అవుతాయి. సో ఇది చూడండి, ఇది లేడీ వాయిస్. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల స్వరాలు. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 70% మన లాంగ్వేజ్ ఫార్మాట్కి అయితే మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు కాపీ చేసుకున్న కంటెంట్, ఏదైతే కంటెంట్ మనం వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వాయిస్ ఓవర్ని కాపీ చేసుకోండి, టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీడియో కన్వర్షన్. సో వీడియో కన్వర్షన్కి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం ఏదైతే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసామో ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని మనము వీడియోలోకి కన్వర్ట్ చేయాలా. ఆ వీడియోలోకి కన్వర్ట్ చేయడానికి మనకు వెబ్సైట్లలో hailu.ai, luma.ai, hyper.ai ఈ 3 AI వెబ్సైట్స్ మనకు ఇమేజ్ నుంచి వీడియో కన్వర్షన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. దాంతోపాటు runway.ml అనేది కూడా బెస్ట్ వెబ్సైట్. ఈ 4 వెబ్సైట్ని యూజ్ చేసి మీరు మంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో hailu.loకి వెళ్ళి మనం ఇమేజెస్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి ఏదన్నా ఒకటి. ఇక్కడ మీకు క్రెడిట్స్ తోటి క్రియేట్ చేయండి. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ ఏదైతే ఇమేజ్ ఉందో దానికి ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ లోపల మీరు వేరే వెబ్సైట్లు కూడా ట్రై చేయండి. సో నేను ఇక్కడ runway.mlలో మళ్ళీ సెకండ్ ఇమేజ్ని ట్రై చేస్తున్నాను. ఇక్కడ 5 seconds వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో runway.ml అనేది కూడా ఇమేజ్ నుంచి వీడియో కన్వర్షన్కి ఒక బెస్ట్ వెబ్సైట్. ఈ కంప్లీట్ అన్ని వెబ్సైట్ యొక్క లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మనకు వీడియో జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ అనేది వీడియోలోకి జనరేట్ అవుతుంది. మీరు ఈ వీడియో కన్వర్షన్ అనేది ఒకటే వెబ్సైట్లో చేయొచ్చు, కానీ మన క్రెడిట్స్ అనేది సరిపోవు కాబట్టి మీరు మల్టిపుల్ ఈమెయిల్ ఐడి అకౌంట్స్ తోటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను అందుకే ఏం చేశానంటే ఒక 3 వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ runway.mlలో 5 seconds వీడియో అయితే జనరేట్ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వీడియో జనరేట్ అయిందో చూడండి. మీరు వీడియో కన్వర్షన్లో hailu.ai కానీ runway.ml కానీ తీసుకోండి. ఈ 2 వెబ్సైట్స్ మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ని అయితే ఇస్తాయి. సో చూడండి, పర్ఫెక్ట్ అంటే మనకు ఒక మంచి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. వీడియో జనరేషన్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనకు ఎడిటింగ్ ప్రాసెస్. ఎడిటింగ్ కోసం మన మొబైల్లో అయితే కైన్మాస్టర్ని యూజ్ చేయొచ్చు, క్యాప్కట్ని యూజ్ చేయొచ్చు. మన సిస్టంలో అయితే ఫిల్మోరా కానీ క్యాప్కట్ కానీ ఏదైనా డిఫరెంట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ కుదిరితే ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఓన్గా క్రియేట్ చేయలేమనుకున్న మాత్రమే ఈ వెబ్సైట్ నుంచి క్రియేట్ చేయండి. సో ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్. సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫిల్మోరాలో మొత్తం కంప్లీట్గా వాటికి ఇమేజెస్కి ఆడియో ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు వీడియోను సేవ్ చేసుకోండి. కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో జరిగిన అతి పెద్ద యుద్ధం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధం హస్తినాపురం రాజ్యం కోసం జరిగింది. కౌరవుల నాయకుడు దుర్యోధనుడు పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వకుండా వారిని అవమానపరిచాడు. జూదంలో పాండవులు ఓడిపోయి 13 సంవత్సరాలు అడవులలో గడిపారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు వారికి రాజ్యంలో భాగం ఇవ్వడానికి నిరాకరించాడు. శ్రీకృష్ణుడు శాంతి ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరికి ధర్మం కోసం, న్యాయం కోసం ఈ యుద్ధం జరిగింది. సో ఈ విధంగా ఈ స్టెప్స్ను ఫాలో అయ్యి ఒక మంచి మైథాలజీ కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. 2025లో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే కేటగిరీ ఇది.